అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కదా. ఈ కొబ్బరి అన్నం ప్రసాదం లాగానే కాదండి, లంచ్ బాక్స్గా అయినా చాలా బెస్ట్ రెసిపీ. చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే టేస్టీ రెసిపీ. అటువంటి కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక టెంకాయని తీసుకొని వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత అందులోని ఒక పార్ట్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి వీటిని ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న మిల్క్ను సపరేట్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటిపై క్లాత్ పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని మిల్క్ను అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిల్క్ ద్వారా కొబ్బరి అన్నం తయారు చేయడం వల్ల కొబ్బరి అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కొబ్బరిని మరియు మిల్క్ను సపరేట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా సపరేట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలి ఉన్న కొబ్బరి చిప్పను ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ రైస్ను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాటర్లో ఈ రైస్ను బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉన్న వాటర్ తీసివేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కోకోనట్ మిల్క్ను 2 గ్లాసెస్ అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అందుకోసం 2 గ్లాసెస్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. కలిపేటప్పుడు కింది నుంచి రైస్ను కదుపుతూ కలపండి, అప్పుడే పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 15 జీడిపప్పు, కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అనేది వేయించుకోవలసి ఉంటుంది. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, తురిమి పట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న రైస్లో ఈ తాలింపును యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. తాలింపు మరియు రైస్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని కలుపుకొని నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయినట్లేనండి. ఇది నైవేద్యంగానే కాక లంచ్ బాక్స్గా కూడా చాలా బాగా ఉంటుంది. చాలా ఈజీగా తొందరగా చేసుకోగలిగే రెసిపీ. ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలో చేసుకోగలిగే బెస్ట్ రెసిపీ. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.